ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినటువంటి ఈ సందర్భంలో ఊళ్ళో ఒక ఉత్సవాన్ని కూడా చెయ్యాలి అనేటటువంటి సంకల్పాన్ని కూడా మీరు యద్యపి చేసి ఉన్నారు. అయితే మీరు ఆ సంకల్పం చేశారు, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేసి ఉన్నారు. మీరు చేసినటువంటి ఆ ఏర్పాట్ల వల్ల నేను చాలా సంతుష్టమై ఉన్నాను. ఆ ఏర్పాట్లతోనే యద్యపి ఆ ఉత్సవం జరగలేదు అంటే నేనే వద్దని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, మనం దేశంలో చూస్తున్నటువంటి ఒక పరిస్థితి ఏదైతే ఉందో, ఇటువంటి పరిస్థితిలో ఈ ఉత్సవం అనేది వద్దు అని మా మనస్సుకి ప్రేరణ కలిగింది. కాబట్టి ఈ పరిస్థితిలో అది వద్దు అని అనిపించింది. ఎందుకంటే ఇప్పటి రోజున యద్యపి మన దేశం ఈ సందర్భంలో శత్రువుల మీద ఒక గొప్ప విజయాన్ని సాధిస్తుంది, ఖచ్చితంగా సాధించింది, సాధిస్తుంది కూడా. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఆ విజయాన్ని సాధిస్తూ ఉన్నది. అది యద్యపి ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. అయితే ఈ సందర్భంలో మనం కూడా కొంతవరకు నష్టాన్ని అనుభవించవలసి వస్తోంది. నష్టాన్ని అనుభవించాము, అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో అంటే మన దేశంలో మనము కూడా కొంతవరకు నష్టాన్ని అనుభవిస్తున్నాం. మనం చేసినటువంటి సాధన వల్ల వేరే వాళ్ళకి ఎంత నష్టమైంది అది వేరే విషయం. శత్రువులకు ఎంత పెద్ద దెబ్బ పడింది అనేది అది వేరే, అది ఎలాగో ఉండనే ఉంది. దాంట్లో మనం చక్కగా జయాన్ని సంపాదించింది మన దేశం, మన సైన్యం అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే మనం కూడా ఈ సందర్భంలో కొంత నష్టాన్ని అనుభవించాం. మనం దేశంలో మన జనాల్ని కోల్పోయాం, మన సైనికుల్ని కూడా మనం ఎంతో అమూల్యమైనటువంటి మన దేశం యొక్క ప్రజల ప్రాణాలు, మన సైనికుల ప్రాణాలు, ఇవన్నీ కూడా మనకు ఎంతో అమూల్యమైనటువంటివి. కాబట్టి అటువంటి సైనికులను కూడా మనం కొంతమందిని కోల్పోవాల్సి వచ్చింది. అందులో మనం ఈ ప్రాంతం, మన ప్రాంతానికి, ఇక్కడ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళని కూడా మనం కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి అటువంటి సందర్భంలో ఇది చేయడం అనేది సరికాదు అని మా మనస్సుకు అనిపించింది. అయినప్పటికీ మీరు ఆ ఉత్సవం చెయ్యాలి, గురువులు ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఉత్సవాన్ని చెయ్యాలి అని మీరు సంకల్పించారు. ఇది మీకున్నటువంటి ఆ గురుభక్తికి అది ద్యోతకంగా ఉంది. కాబట్టి ఆ గురుభక్తికి నేను సంతుష్టున్నై ఉన్నాను. కాబట్టి ఉత్సవం చేయలేకపోయామే అని ఎవరు కూడా ఆలోచించాల్సిన పని లేదు. మీరు చేసినటువంటి ఏర్పాట్ల వల్ల మా మనస్సుకు చాలా సంతోషం కలిగింది. కాబట్టి మీ అందరికీ మరొక మారు ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. సమస్త ఆస్తిక మహాజనులకు అందరికీ కూడా